ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం కలకలం రేపుతుంది. ఇక చీమకుర్తి పట్టణంలోని సర్వే నెంబర్ 584లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఓ గ్రానైట్ సంస్థ అక్రమంగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న అలాగే స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమిత భూమిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం ఆ భూమిని అనుభవంలో ఉంచుకున్న గ్రానైట్ సంస్థకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన ఆర్టీఓ ఆ భూమి వారికి ఎలా దక్కిందన్న అంశంపై కూడా ఆరా తీశారు. ఇక ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుని ప్రైవేట్ భూమిగా చూపిస్తున్న తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులను నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తహసీల్దార్ తడబడినట్లు సమాచారం. స్థానిక అధికారులు ఈ భూమి పూర్తిగా ప్రభుత్వ ఆస్తేనని, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని తమకు లీజుకి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా చేసుకున్నట్లు ఆర్టీఓకు వివరించారు. అయితే 2017 సంవత్సరంలో ఈ భూమికి సంబంధించిన లీజు రద్దు అయినప్పటికీ సంబంధిత గ్రానైట్ సంస్థ భూమిని ప్రభుత్వానికి అప్పగించకుండా తమ స్వంత ఆస్తిగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఇతరులు ప్రవేశించకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది. రెవెన్యూ మైనింగ్ అధికారులను ముడుపులతో మభ్యపెట్టి ఈ భూమిని ప్రైవేట్ ఆస్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనానికి సంబంధించిన ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్కే న్యూస్ జిల్లా ప్రతినిధి వివరణ కోరగా భూమికి సంబంధించిన లీజు అగ్రిమెంట్లు అలాగే ప్రభుత్వ రికార్డులను సేకరించి సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న స్పష్టం చేశారు. డాటెడ్ ల్యాండ్ అయింది 12 years పొజిషన్లో వాళ్ళు కానీ వాళ్ళ సక్సెసర్స్ కానీ కొన్న వాళ్ళైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు మైనింగ్ లీజ్ చేసుకున్నారు. ఆ లీజ్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ మైనింగ్ లీజ్ చేసుకున్నారు. ఆ రోజు కూడా ప్రభుత్వ భూమి అని మైనింగ్ లీజ్ చేసుకున్నారు. కొన్నామని కానీ మా దగ్గర ల్యాండ్ ఉందని కానీ. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏదైతే విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే బీఆర్కే న్యూస్లో వచ్చిన న్యూస్కి స్పందించి జిల్లా అధికారులు ఈరోజు ఆర్డీఓ గారు ఆ స్థలాన్ని పరిశీలించడం శుభపరిణామం. ఏదైతే ఫిర్యాదుదారులు ఆ ల్యాండు ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో ఆక్రమణదారులు సమక్షంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఏదైతే రెవెన్యూ రికార్డులు ఉన్నాయో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అవన్నీ ఆర్డీఓ గారికి సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదుదారుని దగ్గర ఉన్న కాగితాలని ఈ 2 కాగితాలని పరిశీలించి విచారించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ భూముల్ని కాపాడుతామని చెప్పి ఆర్డీఓ గారు హామీ ఇవ్వటం శుభపరిణామం. ఇలానే 100 కోట్ల రూపాయల విలువైన భూములు ఎక్కడ అన్యాక్రాంతమైనా తక్షణమే స్పందించాలని చెప్పి స్పందించే అధికారులు ఉన్నంతకాలం ప్రభుత్వ భూములు కాపాడబడతాయి. లేదంటే ఆక్రమణదారులు ఈ ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేస్తారు. ఇలా ఈ జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తక్షణమే స్పందించి ఫీల్డ్ విజిట్ చేయటం చాలా శుభపరిణామం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ భూమిని అన్యాక్రాంతం కాకుండా ఆక్రమణదారులు చరణించి విముక్తి కలిగిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మనసా. ఏదైతే ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం చేస్తున్న రెవెన్యూ అధికారుల భాగవతం అయితే బయటపడింది. కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు మైనింగ్ లీజుకి వేసుకొని లీజుగా వాడుకుంటే ఆ లీజు క్యాన్సిల్ అయినప్పటికీ దాన్ని అక్రమంగా వాడుకుంటున్నా కూడా దాని మీదే రెవెన్యూ అధికారులు అయితే ప్రైవేటు భూమిగా రిపోర్ట్ ఇచ్చిన గంట చీమకుర్తి రెవెన్యూ అధికారులకే దొరుకుతుంది. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కొందరు వ్యక్తులు ఇచ్చిన ఆ ఒక గ్రానైట్ సంస్థ ఇచ్చే తాయిలాలకు ఆశపడి వాళ్ళు ఇచ్చే ముడుపులు తీసుకొని దాన్ని ప్రైవేటు భూమిగా చూపించారు. ఇదే విషయమై మన బీఆర్కే ఆరాధీగా దానిలో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అది 2004 నుంచి 2017 వరకు అదే సంస్థ యొక్క మైనింగ్ లీజ్ చేసుకొని ఉంది. కానీ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో మైనింగ్ శాఖ అయితే లీజు క్యాన్సిల్ చేసింది. కానీ అప్పటి నుంచి వాళ్ళు ఆ భూమిని ఖాళీ చేయకుండా ఆ భూమి వాళ్ళ సొంత భూమి అన్నట్టుగా వాడుకుంటూ దాని చుట్టూ ప్రహరీ నిర్మించుకొని ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని ఎవరిని రానికుండా ఆ భూమిని వాడుతున్నా కూడా రెవెన్యూ శాఖ అయితే మటుకి వారి ప్రైవేటు భూమి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే ముడుపులు కాచిపడి వాళ్ళని ఖాళీ చేయించకుండా, అదే మైనింగ్ శాఖ కూడా
మైనింగ్ లీజు రద్దు అయినప్పటికీ ఆ భూమిలో వారిని ఖాళీ చేయించి వేరే కొత్త వారికి అవకాశాలు ఇచ్చి ప్రభుత్వ ఆదాయం వచ్చే చూడాల్సిన మైనింగ్ శాఖ కూడా ఆ గ్రానైట్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే ముడుపులకు తలొగ్గి వారిని ఖాళీ అయితే చేయించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చేమకుర్తిలోని అనేక ప్రాంతాల్లో ఇలా రెవెన్యూ అయితేమి మైనింగ్ అయితేనేమి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతూ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొందరు అక్రమార్కులు అయితే వేస్టేజీని గ్రానైట్ వేస్టేజీని వేసినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం లేకుండా నిరుపయోగంగా ఉంటున్నా కూడా వాటిని పట్టించుకోవట్లేదు. వీటి మీద తక్షణ చర్యలు తీసుకొని వాటిని రెవెన్యూ అధికారులు అయితే తక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఇదే ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ 584లో ఉన్న భూమిలో సర్వే నెంబర్ అదే భూమిలో ఉన్న గ్రానైట్ సంస్థని ఖాళీ దాని మీద విచారణకైతే మన బీఆర్కే న్యూస్ లో ఏదైతే మనం సోమవారం బీఆర్కే న్యూస్ లో కథనానికి కొన్ని గంటల్లోనే స్పందన ఇచ్చి ఆర్డీఓ లక్ష్మీప్రసన్న అయితే తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఆ గ్రానైట్ సంస్థ యొక్క వారి దగ్గర ఉన్న ఆధారాలను మరి ప్రభుత్వం దగ్గర ఉన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహసీల్దార్ అయితే అక్కడ కొంత నీళ్లు నమిలారు. ఆర్డీఓ లక్ష్మీప్రసన్న అడిగిన ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పకొద్ది నీళ్లు నమిలినట్టు అక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆర్డీఓ లక్ష్మీప్రసన్న విచారణ చేపట్టి త్వరలో తగిన చర్యలు తీసుకొని ప్రైవేట్ నివేదిక అందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మనస. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్.